డిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. జనరల్గా సంవత్సరం రాగానే ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుందని చూస్తారు. కొంతమంది జ్యోతిష ప్రకారంగా చూస్తారు, కొంతమంది టారట్ కార్డ్స్, కొంతమంది న్యూమరాలజీ. నేను చేసిన రీసెర్చ్, నేను జ్యోతిష్యము, న్యూమరాలజీ, టారట్ కార్డ్స్ వీటన్నిటిలోనూ రీసెర్చ్ చేశాను. దీంట్లో నేను చూసిన దాంట్లో న్యూమరాలజీ ప్రకారంగా పర్సనల్ ఇయర్ నెంబర్ ప్రకారంగా జీవితం చాలా బాగా ఉంటుంది. జ్యోతిష్యంలో ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉన్నా, కొంతమంది అష్టమ శని అని, ఏలినాడు శని అని, అర్ధాష్టమ శని అని ఏయేయో అంటుంటారు. ఏది ఏమైనా ఈ న్యూమరాలజీ ప్రకారంగా పర్సనల్ ఇయర్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ పర్సనల్ ఇయర్ ప్రకారంగా ఆ సంవత్సరంలో ఆ డేట్ నుంచి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు 2024 ఈ మొత్తం కూడితే ఇయర్ నెంబర్ 8. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ 8 నెంబరు. విశ్వ ప్రకారంగా మొత్తం ప్రపంచానికి 8 నెంబర్. వ్యక్తిగతంగా చూసుకునేటట్టయితే వ్యక్తిగత డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి వచ్చినా, వ్యక్తిగత డేట్ ఆఫ్ బర్త్ మీరు సపోజ్ 4 ఉందనుకోండి, మీరు ఫిబ్రవరిలో పుట్టారనుకోండి, మీరు పుట్టిన సంవత్సరం పక్కన పెట్టి ఈ సంవత్సరానికి అంటే ఈ విశ్వం యొక్క 2024 అని లెక్కేసుకోవాలి. అప్పుడు ఈయనకి 4, 2, 6, 6, 8, 14 అంటే 5. ఈ డేట్లో పుట్టిన ఆయన పర్సనల్ ఇయర్ నెంబరు 5 వస్తుంది. అప్పుడు నేను చెప్పిన ఎపిసోడ్ 5 నెంబర్కి తగ్గట్టు చూసుకోవాలి. అది కూడా మీకు ఏ డేట్లో పుట్టారో ఆ డేట్ నుంచి ఆ అంకె వస్తుంది. సపోజ్ ఈయనకి ఈ ఫిబ్రవరికి మార్చి అంటే 3, 2 వరకు పర్సనల్ ఇయర్ నెంబర్ 4 ఉంటుంది. అంటే 5 ఉంది కాబట్టి ఒకటి తగ్గించాలి. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ డేట్ నుంచి సపోజ్ ఫిబ్రవరిలో పుడితే ఫిబ్రవరి డేట్ నుంచి ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వస్తుంది. ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 1 దీని నుంచి చూద్దాం. పర్సనల్ ఇయర్ నెంబర్ 1 అంటే సూర్యుడికి సంబంధించిన నెంబర్. సూర్యుడు పర్సనల్ ఇయర్ నెంబర్ ఎవరికి వచ్చినా, సపోజ్ పర్సనల్ ఇయర్ నెంబర్ లెక్క చేయాలంటే సపోజ్ ఒక వ్యక్తి 8th మార్చిని పుట్టాడనుకోండి. 8th మార్చి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ డేట్ ఆఫ్ ఇయర్ 2024 కలుపుకోవాలి. 8, 3, 11, 13, 13, 8, 3, 11, 13, 15, 15, 4, 19. 19 అంటే 1 + 9 10. 10 అంటే 1. అంటే ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్ 1. ఈ సంవత్సరం వాళ్ళకి పర్సనల్ ఇయర్ నెంబర్ 1. ఎవరికి పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చినా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఈ 9 సర్కిల్లోనే వస్తారు. ఈ ఎవరికి వచ్చినా కూడా ఈ సంవత్సరం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ 1 అంటే సూర్యుడికి సంబంధించిన నెంబర్. వీరికి ఎవరికి నెంబర్ వచ్చినా వీళ్ళకి 1 నెంబర్ వస్తే ఎవరికైనా జీవితంలో 1 నెంబర్ కొత్త కొత్త అవకాశాలని కలగజేస్తుంది, బాధ్యత పెరుగుతుంది. దాని తర్వాత ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనుకున్న వాళ్ళకి కొత్త కొత్త వ్యాపారాలు ఐడియాస్ వస్తాయి. తర్వాత బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాలి అనుకున్న వాళ్ళకి బిజినెస్లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇప్పుడు దాకా బిజినెస్లో నష్టాల్లో నడిచే వాళ్ళకి ఇప్పుడు నుంచి ఈ సంవత్సరం నెంబర్ 1 వచ్చిన తర్వాత చాలా బాగా ఉంటుంది. అంటే లాభాలలో, నష్టాల్లో ఉన్న బిజినెస్ లాభాల్లో నడుస్తుంది. ఇప్పుడు వరకు పడిన కష్టానికి ఈ సంవత్సరం నుంచి ఫలితం వస్తుంది. వీళ్ళకి ఈ 1 నెంబర్ అనేది చాలా బాగుంటుంది. అన్మ్యారీడ్ విల్ గెట్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు కూడా చాలా బాగా ఉన్నాయి. కొత్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకి మ్యారేజ్ చేయాలనుకుంటే మ్యారేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్ సర్కిల్ పెరిగే అవకాశం ఉంది. రిలేటివ్స్ సపోజ్ మ్యారేజ్ చేశారనుకుంటే అందువల్ల ఈ సర్కిల్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో ఈ 1 నెంబర్ ఉండటం వల్ల ఈ పర్సనల్ ఇయర్ నెంబరు 2 + 2 + 4 అనేది రావుకి సంబంధించిన నెంబర్. ఈ 2 అనేది క్రియేటివిటీకి సంబంధించిన నెంబర్. ఈ క్రియేటివిటీ ఉంటుంది ప్లస్ రాహు న్యూ టెక్నాలజీలో బిజినెస్ చేసేవాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరన్నా చదువు ఆపేసిన వాళ్ళు చదువు మళ్ళీ మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో
సెలెక్ట్ అయ్యే అవకాశాలు. నెంబర్ 1 ఈజ్ వెరీ వెరీ గుడ్. కొంతమంది రచయితలు ఉంటారు, వాళ్ళ రచనలు అంతగా ప్రాచుర్యం పొందవు, ప్రింట్ అవ్వవు. అలాంటి వాళ్ళు ప్రింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది నాలాంటి రచయితలు బుక్స్ రాస్తారు, అది ప్రింట్ అవ్వవు. ఈ నెంబర్ 1 వచ్చినప్పుడు వాళ్ళకి బుక్స్ ప్రింట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే సంగీత కళాకారులు, వీళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశాలు. ఇప్పుడు ఎవరికి పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వచ్చినా దిస్ ఈజ్ ఏ ల్యాండ్ మార్క్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. చాలా 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 బాగా ఉంటుంది. లైఫ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. వీళ్ళు సూర్య ఆరాధన చేయటం చాలా మంచిది. సూర్య ఆరాధన చేయటం, పర్సనల్ ఇయర్ నెంబర్ 8 కాబట్టి శని ఆరాధన చేయటం. శని సూర్యులు వీళ్ళకి ఆరాధన చేయకపోయినా శివుడికి ఆరాధిస్తే, నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఎవరైనా కానీ చీకటి పడ్డ తర్వాత 6:30 తర్వాత ఎనీ శివ టెంపుల్లో, శివుడు ఉన్న టెంపుల్లో శివుడి దగ్గర దీపం వెలిగిస్తారు. దాన్ని ప్రదోషకాల దీపం అంటారు. ఖర్చు ఏమి పెట్టొద్దండి, పూజలు వీటికి ఎక్కువగా ఖర్చు పెట్టద్దు. మీరు మీ ధనాన్ని ఒక 2 to 10% దానం చేయండి. డిస్ట్రిక్ట్యూట్కి దానం చేయండి, బ్లైండ్ బాయ్స్కి దానం చేయండి. దానం చేస్తే మీ జీవితం చాలా బాగా గుర్తుంటుంది. ఇప్పుడు అలాగే ఎన్టీ రామారావు గారు దానం చెప్పాం, 2 రూపీస్ బియ్యం ఇవ్వటం వల్ల ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చాలామంది చదువుకున్నారు, ఆయన విద్యాదానం చేశాడు, ఆయన ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. అలాగే మీరు కూడా మీ ఇన్కంలో ఎంత ఇన్కమ్ వస్తే దాంట్లో 2% దానం చేయండి, మీకు పాజిటివ్ థాట్స్ వస్తాయి. అందువల్ల ప్లస్ ఇది చేయండి. పూజలకి కొంతమంది నా దగ్గరికి వస్తారు, లక్షలు ఖర్చు పెట్టామండి ఏమి కాలేదు అని అంటుంటారు. లక్షలు ఖర్చు పెట్టే కన్నా దానం చేయండి, మన ప్రజల్ని పైకి తీసుకురండి. మీరు అన్ని లక్షలు పెట్టి పూజలు చేసే కన్నా వీలైతే వాకింగ్ చేసినట్టుగా మీకు దగ్గరలో ప్రతి వీధిలోనూ ఏదో ఒక శివుడు ఉంటాడు. ఆ శివుడి దగ్గర ఉన్న దీపానికి ప్రదోషకాల దీపం అంటారు, ఆ దీపానికి నమస్కరించండి. చిన్నప్పుడైతే నా చిన్నతనంలో ఇంట్లో దీపం వెలిగించి ఆ దీపానికి నమస్కారం పెట్టేవాళ్ళు. చాలా పెద్ద వాళ్ళు ఒక పొద్దున్నే దీపం వెలిగించేవాళ్ళు, చీకటి పడ్డా కూడా దీపం వెలిగించేవాళ్ళు. ఇప్పుడు చాలా అవన్నీ ఆచారాలు పోయినాయి. మీరు ఈ ప్రదోషకాల దీపానికి మీరు జాబుకి ఇంటికి వస్తూ ఎక్కడన్నా శివాలయం ఉంటే శివుడికి ఉన్న దండం పెట్టి రండి. ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ ఈ సంవత్సరం 2024 ఎవరికైతే వస్తుందో ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ఇయర్ అని చెప్పొచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ప్రోగ్రామ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. నేను మీరే న్యూమరాలజిస్ట్ అని 440 పేజీలతో న్యూమరాలజీలో ఒక గ్రంథం రాశాను. దీంట్లో న్యూమరాలజీ సంబంధించి ప్రతి ఒక్క విషయము కూలంకషంగా వివరించడం జరిగింది. ఈ బుక్ పొందాలి అనుకున్నట్టయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు మా వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే ఈ బుక్ని మీకు VPP ద్వారా పంపించడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.